రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ బటన్ని ప్రెస్ చేయండి. దాని పక్కనే ఉన్నటువంటి షేర్ బటన్ని నొక్కడం ద్వారా మీరు ఈ కంటెంట్ని మీ బంధుమిత్రులకు పంచవచ్చును. ఆ పక్కనే ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని నొక్కడం ద్వారా మీరు ఈ కంటెంట్ని పూర్తి ఉచితంగా సబ్స్క్రైబర్ కావచ్చును, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చును. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కనుక నొక్కినట్టయితే మీకు రాకాలోకంలో పోస్ట్ లేదా వీడియోని అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలియజేయటం జరుగుతుంది. మిత్రులారా, మన దేశంలో ఇది రాజకీయాల టైం, ఎన్నికల టైం. అన్ని పార్టీలు రాజకీయాల గురించి, ఎన్నికల గురించి మాట్లాడుతున్నాయి. అయితే పాశ్చాత్య సంస్కృతితో ఉండేటటువంటి అమెరికాలో మాత్రం ఈ సమయంలో హిందూ ధర్మ వైభవాన్ని చాటేటటువంటి ఒక అద్భుతమైనటువంటి యాత్ర జరుగుతుంది. కేవలం అమెరికాలో మాత్రమే కాదు, అమెరికా పక్కనే ఉన్నటువంటి కెనడాలో కూడాను ఈ యాత్ర కొనసాగుతోంది. రాజకీయాలతో సంబంధం లేనటువంటి యాత్ర, ధార్మిక యాత్ర. ప్రజలలో ధార్మిక భావనను పెంపొందించడమే కాకుండా వారిలో నిద్రాణమై ఉన్నటువంటి హిందుత్వ భావనల్ని జాగృతం చేసేందుకు ఈ యాత్ర నడుస్తోంది. ఈ యాత్ర పేరు శ్రీరామ మందిర యాత్ర. అయోధ్యలో భగవాన్ శ్రీరామచంద్రుని బాలరాముడి భవ్యమైన దివ్యమైన మందిర నిర్మాణం జరిగి ప్రాణప్రతిష్ఠ జరిగిన తరువాత దేశమంతటా ఏ రకంగానైతే ఉల్లాసోత్సాహాలతో కార్యక్రమాలు జరిగాయో, అమెరికాలో ఉన్నటువంటి భారతీయులు, అమెరికా కెనడా ఈ రెండు దేశాల్లో ఉన్నటువంటి భారతీయులలో కూడాను అదే రకమైన ధార్మిక భావనలు పెళ్ళుబికాయి. వాళ్లను కూడా స్పృశించేందుకు ఈ రామ మందిర్ యాత్ర తీసుకోవడం జరిగింది. మార్చి 25 అంటే హోలీ పండుగ నాడు ప్రారంభమై ఈ యాత్ర దాదాపు 60 రోజుల పాటు 18,000 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఏప్రిల్ 28వ తారీఖు హనుమాన్ జయంతి నాటికి ఇల్లినాయిస్లో ఉన్నటువంటి షుగర్ గ్రోవ్ అనేటటువంటి ప్రాంతానికి చేరుకుంటుంది. ఈ మొత్తం యాత్ర ఇందాకే చెప్పుకున్నట్టు 18,000 కిలోమీటర్లు. ఈ 18,000 కిలోమీటర్ల యాత్రలో అమెరికాలోని 48 రాష్ట్రాల్లో ఉన్నటువంటి 850 చిన్న పెద్ద దేవాలయాలు అన్నిటినీ స్పృశించడం జరుగుతుంది. భగవాన్ శ్రీరామచంద్రుడు, సీతా అమ్మవారు, లక్ష్మణుడు, హనుమంతుడి విగ్రహాలతో ఈ యాత్ర బయలుదేరుతుంది. ఆయా మందిరాలకు వెళ్ళిన తరువాత అక్కడ భక్తజన సందోహం ఉంటుంది. వాళ్ళందరూ కూడాను ఈ రథానికి పూజ చేస్తారు. రాముల వారి దగ్గర ప్రసాదాలు, తీర్థాలు తీసుకుంటారు. ఆ తరువాత ఒక ధార్మిక ప్రసంగం, ఆ తర్వాత యాత్ర ముందుకు వెళ్ళిపోతుంది. ఈ రకంగా 850 మందిరాలను స్పృశించబోతున్నారు. విశ్వ హిందూ పరిషత్ అమెరికా ఈ యాత్రను ప్రారంభించింది. ఈ యాత్ర మొదటి రోజు 500 కిలోమీటర్లు కవర్ చేసింది. 500 కిలోమీటర్లో దాదాపు 11 దేవాలయాల్ని కూడా స్పృశించడం జరిగింది. ఇదే విధంగా ఈ యాత్ర అమెరికాలో ప్రారంభమైన సమయంలోనే కెనడాలో కూడాను కోస్ట్ టు కోస్ట్, ఈ తీరం నుంచి ఆ తీరం వరకు దాదాపు 13,000 కిలోమీటర్ల పొడవైనటువంటి ఒక యాత్ర ప్రారంభమైంది. ఆ యాత్రలో కూడాను హనుమంతుడు, సీతమ్మవారు, లక్ష్మణుడు, శ్రీరామచంద్రుడు ఈ విగ్రహాలతో పాటు యాత్ర బయలుదేరుతుంది. వాహనాలు బయలుదేరుతాయి. దాదాపు కెనడాలో ఉన్నటువంటి 150 హిందూ మందిరాలను స్పృశించడం జరుగుతుంది. 150 హిందూ మందిరాల్లో ఈ రకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. అంటే అమెరికాలో ఉన్నటువంటి భారతీయ సముదాయానికి హిందూ ధర్మాన్ని పాటించేటటువంటి వాళ్ళందరిలోనూ చైతన్యాన్ని కల్పించేందుకు ఈ యాత్ర కొనసాగుతోంది. చాలా విలక్షణమైనటువంటి యాత్ర. విశ్వ హిందూ పరిషత్ అమెరికా అంటే దీనిలో కెనడా కూడాను అమెరికాలో అంతర్భాగంగా విశ్వ హిందూ పరిషత్ పని చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ రెండు ప్రాంతాల్లో కూడాను పెద్ద ఎత్తున యాత్ర జరుగుతోంది. అన్ని దేవాలయాల్ని స్పృశించడం జరుగుతోంది. అన్ని దేవాలయాల్లోనూ అయోధ్య నుంచి తీసుకువచ్చినటువంటి బాలరామచంద్రుడి యొక్క ప్రాణప్రతిష్ఠలో ఉపయోగించినటువంటి అక్షతలను ప్రతి మందిరానికి అందజేయటం జరుగుతుంది. అక్కడ మందిరాల్లో ఉంచిన తరువాత ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి శ్రద్ధాళువులు, భక్తులు వెళ్ళి ఆ అక్షింతల్ని తమ ఇంటికి తీసుకుని వచ్చి పూజించుకోవచ్చు.
ఈ రకంగా మొత్తము అమెరికాలో ఉన్నటువంటి భారతీయ సముదాయం అంతటిని స్పృశించేటటువంటి ఒక విలక్షణమైనటువంటి కార్యక్రమాన్ని విశ్వ హిందూ పరిషత్ అమెరికా చేపట్టింది. ఈ యాత్ర ద్వారా హిందూ ధర్మం పట్ల, హిందూ జీవన విధానం పట్ల అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి అపోహల్ని తొలగించే ప్రయత్నం జరుగుతుంది. అదేవిధంగా అమెరికాలో నానాటికి పెచ్చరిల్లుతున్నటువంటి హిందూ ఫోబియా, దీనిని హైలైట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా హిందూ సమాజాన్ని కులాల పేరిట, వర్గాల పేరిట విభజించి అమెరికాలో తెల్లజాతి వారికి, నల్లజాతికి వారికి మధ్య ఉన్నటువంటి వైషమ్యాలను హిందూ సమాజంలో కూడాను ఆపాదించేందుకు ఒక వోక్ కల్చర్ చేస్తున్నటువంటి కుట్ర ఏదైతే ఉందో, అమెరికాలో ఉన్నటువంటి మిషనరీ సంస్థలు, అదేవిధంగా మతోన్మాద సంస్థలు ఏ రకంగానైతే ప్రయత్నం చేస్తున్నాయో వీటికి విరుగుడు చేసేందుకు ఈ యాత్రను చేపట్టడం జరిగింది. అమెరికాలో నివసిస్తున్నటువంటి లక్షలాది మంది, అమెరికాలో కెనడాలో నివసిస్తున్నటువంటి లక్షలాది మంది భారతీయ ప్రజానీకం మనసులో ఆత్మవిశ్వాసాన్ని, స్వధర్మ భక్తిని పెంపొందించే దిశగా, ప్రజలలో హిందుత్వం పట్ల అవగాహన పెంచే దిశగా ఈ అద్భుతమైనటువంటి 60 రోజుల యాత్ర నడుస్తోంది. ఈ 60 రోజుల యాత్ర తరువాత అమెరికా, కెనడా ఈ 2 దేశాల్లోనూ అన్ని హిందూ దేవాలయాల్ని టచ్ చేసినట్టుగా అవుతుంది. ఆ రకంగా ఇది నిజంగా ఒక విలక్షణమైనటువంటి యాత్ర. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.